భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి? ఒకరి మాటలను ఒకరు పూర్తిగా వినాలి. మాట్లాడుతున్నప్పుడు ఒకరిని ఒకరు అడ్డుకోరాదు. దంపతులు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి మరియు వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. తప్పులను ఒప్పుకొని క్షమాపణలు చెప్పే గుణాన్ని ఇరువురూ అలవర్చుకోవాలి. దంపతులు సానుకూలంగా, ప్రేమతో మాట్లాడుకోవాలి. తీవ్రమైన స్వరంతో కటువుగా, కఠినంగా మాట్లాడుకోరాదు. దంపతులు ఒకరి ప్రాథమిక అవసరాలను మరొకరు గుర్తించి ప్రేమగా చూసుకోవటం, టచ్ ద్వారా కనెక్ట్ అవ్వటం, సంతృప్తికర సెక్స్ జీవితాన్ని అందించుకోవాలి. ఆగ్రహం, విసుగు మరియు సంఘర్షణకు దారితీయవచ్చు. కావున ఓపిక, సహనం ఇరువురు పెంచుకోవాలి. సానుకూల మరియు సహకార సంబంధాలలో మాత్రమే జీవితం కొనసాగించాలి. అవసరాలు, కోరికలు, అంచనాల గురించి నిజాయితీగా సంభాషించుకొని కలిసికట్టుగా సాధించుకోవాలి. ఒకరి దృష్టికోణాన్ని మరొకరు ఓపికగా, నిజాయితీగా విని వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. విభేదాలనందు వ్యక్తిగత దాడులు, విమర్శలు, తిట్లు మరియు కించపరిచే ప్రవర్తన ఉండరాదు. ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, మద్దతు అందిస్తూ అన్ని విషయాలందు వెనుదున్నుగా ఉండాలి. ఒకరినొకరు నిందించటం లేదా ఆరోపణలు చేయటం, చులకనగా మాట్లాడటం మానుకోవాలి. ఒకరికొకరు కృతజ్ఞతాభావం చూపిస్తూ ఉండాలి. ఒకరి ఆనందాలలో మరొకరు సంతోషంగా పాల్గొనాలి. పిల్లలున్న మధ్య వయసులోనూ ఇరువురు తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. భార్యాభర్తలకు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే అలవాటు ఉండాలి. స్వంతంగా కుటుంబ వివాదాలను పరిష్కరించుకునే సమర్థత, ఓర్పు, నేర్పు దంపతులకు ఉండాలి. కుటుంబ సవాళ్లను నావిగేట్ చేయటంలో ఇరువురు మార్గదర్శకంగా ఉండాలి. వారి మధ్య డీప్ అండర్స్టాండింగ్, అవగాహన ఉండాలి. ఒకరికొకరు సంపూర్ణ మద్దతుతో జీవించాలి. హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.